సార్ ఓకే సార్. ఈనాటి కార్యక్రమానికి గత నెలలో 20వ తేదీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈ కావలి నియోజకవర్గ పరిధిలో ఒక షెడ్యూల్ టోర్నమెంట్ క్రీడాకారులకు ఒక మంచి పోటీ కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని గౌరవ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు మేమందరం కూడా మధు అందరం కూడా మిత్రులందరం కలిసి కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ రోజు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఆ క్రీడా పోటీని ప్రారంభించి మంచి స్నేహభావంతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దానిలో రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ఈ రాష్ట్రాన్ని రామరాజ్యంగా నడుస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సోదరులు దేవరకొండ సీను వారి మిత్రబృందం అంతా కూడా కావలిలో ఒక టోర్నమెంట్ నిర్వహించాలి, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున బహుమతి ప్రదానం అందించాలి, అందరిలో కూడా క్రీడా స్ఫూర్తిని పెంచాలి, అందరూ కూడా స్పోర్టివ్గా బాబు గారిని చూసి స్పోర్టివ్గా ఎలా నడవాలో నేర్చుకునే విధంగా ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఈ ప్రధాన బహుమతులన్నింటినీ కూడా అందించాలన్నప్పుడు నాకు మ్యారేజ్ ఉన్న కారణాన్ని అటెండ్ కాలేకపోయాను. నాటి నుంచి నేటి వరకు కూడా వారు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పొందేటువంటి బహుమతిని ఒక మంచి అకేషన్లో తీసుకోవాలని వారు కోరటం, ఈ రోజున జాతీయ జెండా నీడన అందరం తలెత్తుకునేటట్టు ఆ జెండా మూగోళ్ళ జెండా నీడన బతుకుతున్నాం అనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి సందర్భంలో సహనానికి ఓర్పుకి నాంది పలికే ప్రాంతం ఈ సెల్ఫీ పాయింట్. ఇక్కడ ఉన్నటువంటి మూర్తులందరినీ సందర్శించినప్పుడు ఎన్నో భావాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో అనుభూతులు కలగలిపిన ప్రాంతం. ఇక్కడికి వస్తే మనందరికీ ఒక స్ఫూర్తిని ఇస్తుంది. ఎంతోమంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగా ఈ జాతీయ జెండా మనకు వచ్చింది. ఈ కావలిని అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉన్నారు. జాతీయం, ప్రాంతీయం, అహింస, హింస అన్నీ కలగలిపితే భారతదేశం అనే దానికి నాంది పలుకుతుంది. ఈ జెండా నిండన మా టోర్నమెంట్లో గెలుపొందినటువంటి సోదరులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు అందిస్తూ కావలి మీద మమకారం, కావలి గాలి మీద మమకారం, కావలి గడ్డ మీద అనురాగం అన్నీ పొలుకు పుచ్చుకొని ఈ కావలి మాది, మేము నడిచే నడక, పీల్చే గాలి అన్నీ కూడా ఈ కావలి కాబట్టి మా కావలిని ప్రేమించండి అని. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రదాత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కావలి అభివృద్ధి కాబోతుంది. ఈ కావలి రాష్ట్రం నలుమూలలో ఉన్న ప్రజానీకానికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ప్రాంతంగా, అందుకే అందరికీ ఆమోదమైన ప్రాంతంగా ఎదుగుదలేటువంటి కావలిని ఐ లవ్ కావాలని భారతదేశం అంతా మన వైపు చూసే విధంగా ఒకవైపు జెండా, ఇంకొక వైపున ఐ లవ్ కావలి అందరి మూర్తుల యొక్క విగ్రహాల మధ్య ఈరోజు ఈ స్పోర్ట్స్లో పాల్గొని బహుమతులు పొందినటువంటి వాళ్ళందరికీ గిఫ్ట్లు పొందడం కావలి గడ్డ మీద మొట్టమొదట మంచి ప్లేస్లో ఈరోజు బహుమతులు పొందుతున్నారు. ఈ పొందే బహుమతి వాళ్ళ జీవితానికి విజయానికి నాంది వైపు పలుకుతుందని,
ఇటువంటి ఎన్నో రకమైన విజయాలు వాళ్ళు అందుకోవాలని, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగేదానికి ఈ స్ఫూర్తి, ఈ నేర్పు, ఈ సహనం, ఈ స్పోర్ట్స్ మ్యాన్షిప్ పనిచేస్తుందని, ఇది ఈరోజు ఈ పదవితో, ఈ గిఫ్ట్తో స్టార్ట్ అయినటువంటి జీవితం ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగేదాకా వాళ్ళందరూ ఎదగాలని మనసారా వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగ్ ఇస్తూ వారందరినీ అభినందిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఇటువంటి ఎన్నో రకమైన విజయాలు వాళ్ళు అందుకోవాలని, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగేదానికి ఈ స్ఫూర్తి, ఈ నేర్పు, ఈ సహనం, ఈ స్పోర్ట్స్ మ్యాన్షిప్ పనిచేస్తుందని. ఈ క్రీడా పోటీల్లో కుడియాలంగా 60 టీములు కావలి నియోజకవర్గ పరిధిలో తలపడ్డారు. వాటిలో విజేతలుగా 3 టీములు. మూడో టీం టాప్ సైడ్ సుదీప్ నాయుడు అండ్ అయోధ్య. అటు సైడ్ సార్ కూర్చోండి సార్. ఓకే సార్, పాజిటివ్గా ఉన్నా, రికార్డింగ్లోనే ఉన్నాను ఆల్వేస్. సార్ మెడల్స్ ఏమన్నా సార్? వీళ్ళందరూ కూడా 3వ స్థానం నిలిచారు. తొందరగా జరిగే పోటీల్లో 1వ స్థానానికి పోటీ పడాలని. అదేవిధంగా ద్వితీయ స్థానానికి మామూలుగానే జవహర్ భారతి ఫిట్నెస్ సెంటర్లో ఉన్నటువంటి పిటిగా ఉన్నటువంటి బ్రహ్మయ్య అండ్ రితిక్. మీరు 2వ స్థానంలో నిలవడం జరిగింది. వీరికి షీల్డ్తో పాటు ఒక ప్రైజ్ మనీ. ఈ క్రీడా పోటీలు నిర్వహించడంలో కూడా బ్రహ్మయ్య కూడా ఒక బాధ్యత తీసుకున్నారు. ఓకే. అదేవిధంగా మొదటి ప్లేస్లో అదేవిధంగా ఈ టోర్నమెంట్ కావలి నియోజకవర్గంలో స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి పేరు మీద గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఏర్పాటు చేసినటువంటి ఈ టోర్నమెంట్లో మొదటి ప్రైజ్ విద్యార్థులు తరుణ్ అండ్ ఇస్వాన్. ఒక బ్రదర్ మిస్ అయ్యాడు, వాళ్ళ ముందు వాళ్ళ ఫాదర్ వచ్చారన్నా, అదే ఈక్వల్గా ఉన్నారు అంతా కూడా. అందరూ వస్తారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు మన నెత్తిన ఇండియా జెండా ఉంటున్నంత కాలం మనం ఎప్పుడు మన జీవితానికి శ్రీరామ్ రక్షా జెండా కావలి కీర్తి పతాకాన్ని మీరందరూ పెంచి ఈ కావలిని ఎప్పుడు ప్రేమించండి అని చెప్పి ప్లేయర్స్ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.